కానీ వాళ్ళ దగ్గర నుంచి సుఖోయ్ 57 అమ్ముతానంటే మా దగ్గర అక్కర్లేదు, మాకు రఫేల్ చాలని చెప్తున్నాడు ఆయన. మొన్న అదే అన్నాడు పుతిన్. మోడీ అనేటటువంటి వాడిని ఎవరు మనం కదిలించలేము, అతను వదిలేయండి అతని జోలికి అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక అంటే మోడీ లాంటి ఒక నాయకుడు కనిపించకపోవడం కూడా అదొక ప్లస్ పాయింట్ బీజేపీకి భవిష్యత్తులో. అంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ దగ్గర మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయట్లా. ఆ కుటుంబం నుంచినే నాయకులు అంటున్నారు. ఆ కుటుంబం నుంచిన నాయకులైనప్పుడు మోడీకి దీటైన నాయకుల కుటుంబంలో లేరు. అవును, అంటే ఇప్పటివరకు మోడీని అన్ని రంగాల్లో కూడా ఒక అగ్రస్థానంలో చూసేశారు భారతదేశ ప్రజలందరూ. ఇప్పుడు ఆ స్థానంలో చూసినప్పుడు ఎవరో కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీ. అసలు మరీ వామపక్ష దాన్ని ఏమంటారు, వామనావతారం కనబడుతోంది. అది మోడీ ముందును వీళ్ళు అసలు ఏం కనిపించట్లేదు. అసలు ఇతను ఏంటంటే కమ్యూనిస్టు నాయకుల కంటే శక్తిహీనుడు. కమ్యూనిస్ట్ నాయకులు ఇంకా నోరన్న ఉంటది, రాహుల్ గాంధీకి నోటి దూల తప్పించలేదు. కమ్యూనిస్ట్ నాయకులు కాస్త ఆలోచించదగ్గట్టుగానే మాట్లాడతారు, ఇతనికి అది కూడా లేదు. కుటుంబ వారసత్వం అన్న హక్కు అధికారం తప్ప ఆ ఎసెన్షియల్ పాయింట్ తప్పించి ఇంకోటి